స్ట్రెస్ హోల్డ్ చేసే కెపాసిటీని మనం ఎలా పెంచుకోగలము. మనం జిమ్కి వెళ్తాము, కొంతమంది చూడండి 50-60 కేజెస్ లిఫ్ట్ చేయగలుగుతారు, కొంతమంది 10-20 కంటే ఎక్కువ లిఫ్ట్ చేయలేరు. ఎందుకు అంటే వీళ్ళు ఎవరైతే 50-60 చేస్తున్నారో వాళ్ళు ఎంతో ప్రాక్టీస్ తోటి, అదేవిధంగా ఆ శరీరాన్ని కూడా కొంత కష్టపెట్టుకోవడం వల్ల వాళ్ళు అంత స్ట్రెంగ్త్, ఆ కెపాసిటీని పెంచుకోగలిగారు అనమాట. మరి స్ట్రెస్ని ఎలా పెంచుకోగలుగుతాము అంటే మనకి బాడీ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైంలో నేను ఇంకా చేయలేను అని ఇట్ విల్ గివ్ అప్ అనమాట. కానీ మైండ్ ఎప్పుడు ఆ విల్ పవర్తో ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్లాంక్ వేస్తున్నాము, ఈ ప్లాంక్ వేసేటప్పుడు మనం ఒక 1 minute టైం సెట్ చేసుకుని వేస్తున్నప్పుడు ఫస్ట్ 30 seconds 40 seconds వరకు మనం నార్మల్గానే హోల్డ్ చేయగలుగుతాము. లాస్ట్ ఇంకొక 10 seconds బాడీ స్టార్ట్ షివరింగ్ అనమాట. అంటే ఇంకా నా వల్ల కాదు అని చెప్తూ ఉంటుంది, అయినా కానీ మనం ఒక 10 seconds మ్యాక్సిమం ట్రై చేయగలుగుతాం. ఇంకా లాస్ట్ 5 seconds చూస్తే ఆ టైంలో మనం మోస్ట్లీ వదిలేయడానికి ట్రై అయిపోతూ ఉంటుంది అనమాట. కానీ ఆ టైంలో మైండ్ నో ఐ విల్ డూ ఇట్ అని ఆ 5 seconds మైండ్ విల్ పవర్తో మనం ఎప్పుడైతే హోల్డ్ చేయగలుగుతామో ఆటోమేటిక్గా బాడీకి అర్థమవుతుంది, ఓకే మైండ్ ద్వారా నువ్వు ఎంత షివర్ అయినా హ్యాండిల్ చేయగలుగుతావు అనేది. ఇలా మనం స్లోగా అన్ని విషయాల్లో ప్రాక్టీస్ చేయగలిగితే స్ట్రెస్ కెపాసిటీని పెంచుకోగలుగుతాం.